शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఈరోజు భగవద్గీతలో మనం ఈరోజు 92వ పాఠం 92 భగవద్గీత పాఠం 92వ పాఠంలో ఈరోజు 2వ చాప్టర్లో 62వ శ్లోకం చెప్పుకుంటున్నాం. ఈరోజు 62వ శ్లోకం ఏమిటంటే తాని సర్వాణి సంయమ్య అనేది. దీనికి ముందుగా ఈ చెప్పేదానికి ముందు మనం దీనికి కాస్త బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఏమిటంటే ముందు శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నామంటే యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః అని చెప్పుకున్నాం. అంటే ఏమి? యతతో హ్యపి కౌంతేయ, యతనశీలుడైనప్పటికీ కూడా యతనశీలుడైనప్పటికీ కూడాను కౌంతేయ, యతనశీలుడైనప్పటికీ కూడాను అపి అయినప్పటికీ కూడాను విపశ్చితః పురుషస్య, విపశ్చితుడు అంటే విజ్ఞానం విద్వాంసుడైనటువంటి వాడు పురుషుడు, అలాంటి వాడు యత్నశీలుడైనప్పటికీ కూడాను యత్నశీలంగా ఉండి ఇంద్రియాలను గ్రహించాలి అనుకున్నప్పటికీ కూడాను ఇంద్రియ ప్రమాథీని ఇంద్రియాన్ని ప్రమాథీని అంటే క్షోభం కలిగించేటువంటి క్షోభం కలిగించి పెట్టేటువంటి ఆ ఇంద్రియములు హరంతి ప్రసభం మనః. ప్రసభం అంటే బలాత్కారంగా, అంటే దోపిడీ దొంగలు తీసుకుపోయినట్టు రీతిగా ఆ రీతిగా వచ్చి ఇంద్రియములు హరంతి మనః, ఆ మనస్సును హరంతి అంటే దొంగలించుకొని పోతున్నాయి. ఇంద్రియములు మనస్సును దొంగలించుకొని పోతున్నాయి అనమాట. ఏటివి? ఆ ఇంద్రియములు అంత బలవంతమైనటువంటివి అని చెప్పేసి, కాబట్టి యతతో హ్యపి కౌంతేయ, నీవు యతనశీలుడై ఉండినప్పటికీ కూడాను వివేకవంతుడైనప్పటికీ కూడాను, తర్వాత అలాంటి పురుషుడు అంటే ప్రయత్నం చేసేటువంటి వాడు, తర్వాత వివేకవంతుడు ఆత్మానాత్మ జ్ఞానం తెలిసినటువంటి వాడు, అలాంటి వాడైనప్పటికీ కూడాను ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః, బలాత్కారంగా దోపిడీ దొంగలు వచ్చి దొంగిలించుకున్నట్టుగా వచ్చి మనస్సును హరించి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఏం చేయాలి? అందువల్ల శంకరాచార్యులు ఏమంటారు? తస్మాత్ ఎందువల్లనైతే ఈ ఇంద్రియములు మనస్సు ఇలా తస్కరించుకొని తీసుకొని వెళ్ళిపోతుంటాయో, తస్మాత్ అందువలన మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే అందువల్ల ఇలా తస్కరించుకొని తీసుకొని వెళ్ళిపోతుంటాయి కాబట్టి మనం ఏం చేయాలి అంటే తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది విషయం అన్నమాట. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని అంటే ఆ ఇంద్రియములను, ఎందుకంటే ఈ ఇంద్రియములు మనస్సును హరించి దోచుకొని వెళ్ళిపోతున్నాయి, పక్కదారి తప్పిచేస్తున్నాయి. అందువల్ల ఏం చేయాలి మనము? తాని ఆ ఇంద్రియములు అన్నిటినీ, సర్వాణి అన్నింటినీ, ఒకదాన్ని కాదు, సంయమ్య అన్నిటినీ సంయమ్య అంటే మనం అన్నింటినీ కూడా సంయమ్య అంటే చక్కగా వశీకరించుకొని చక్కగా లోబరుచుకొని యుక్త ఆసీత మత్పరః యుక్తుడవై మత్పరుడవై ఆసీత ఉండవలెను. తాని ఆ ఇంద్రియములన్నిటినీ, సర్వాణి తాని అంటే ఆ ఇంద్రియములను, సర్వాణి అన్ని ఇంద్రియములను, సంయమ్య అంటే వశీకరించుకునేసి, యుక్తుడవై మత్పరుడవై ఆసీత ఉండవలెను. ఎందుకంటే హి అంటే ఎందువలనంటే వశే ఎవని యొక్క ఇంద్రియాణి ఎవని యొక్క ఇంద్రియములు వశములో ఉంటాయో తస్య అతని యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని యొక్క ప్రజ్ఞ స్థిరముగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ బ్రాడ్ గా మీనింగ్ అనమాట. ఇక్కడ తాని సర్వాణి సంయమ్య అంటున్నాడు. ఇంద్రియములను అన్నిటినీ నియంత్రించుకోవాలి అంటున్నాడు అనమాట. సర్వాణి అన్నటువంటి పదం ఇంద్రియములను అన్నిటినీ నిరోధించాలి. ఒకదాన్ని నిరోధించినారంటే మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు 5 ఏదో ఒకదాన్ని నియంత్రించినాను ఇంకో దాన్ని మళ్ళీ నియంత్రిస్తాను అంటే కుదరదన్నమాట. అంటే ఎందుకంటే ఒక ఇంద్రియాన్ని నిరోధించి ఇంకో 4 ఇంద్రియాలను 2 3 ఇంద్రియాలను నిరోధించకపోతే అవి దీన్ని కూడా మళ్ళీ లాగుకొని వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే ఎలా అంటే
ఇంట్లోకి దుర్వాసన వస్తుంటుంది అనుకోండి. దుర్వాసన వచ్చేటువంటి సందర్భంలో చాలా చెడ్డ దుర్వాసన వచ్చేటువంటి సందర్భంలో ఒక కిటికీ వేస్తాను, తర్వాత గంట తర్వాత ఇంకొక కిటికీ వేస్తాను, ఇంకొక గంట తర్వాత ఇంకొక కిటికీ వేస్తానంటే కుదరదు. అన్ని కిటికీలు ఒకదాన్ని తర్వాత ఒకటి టకటక టకటక వేసేయాలన్నమాట. అలాగే అన్ని ఇంద్రియములను నియంత్రించాలి, అన్ని ఇంద్రియాలను ఒకేసారి నియంత్రించాలి. దాని సర్వాణి సంయమ్య, అన్ని ఇంద్రియములను నిరోధించాలి. కుండకు బొక్కబడింది అనుకోండి, ఒక చిన్న చిల్లు ఉంది కదా అనుకొని వదిలిపెట్టేస్తే ఏమవుతుంది, ఆ చిల్లులో నుంచి నీరు వెళ్ళిపోతుంటుంది. అన్ని ఎన్ని చిల్లులు ఉంటే అన్ని చిల్లులను ఒకేసారిగా మూసివేయాలి అనమాట. ఒకేసారి మూసివేస్తే గానీ సంయమనం అన్నటువంటిది కాదన్నమాట. అన్ని సరే ఇంద్రియమును నిరోధించడానికి కాదు. అలాగే మనం చేనుకు వెళ్తాం అనుకోండి, చేనుకు వెళ్ళినప్పుడు పొలంలో నీరు పెడుతుంటాము. నీరు పెట్టేటువంటి సందర్భంలో అక్కడ బొక్కలు, ఎలుక బొక్కలు ఉంటాయి, చాలా ఎలుక బొక్కలు ఉంటాయి. ఎన్ని నీళ్లు పెట్టినప్పటికీ కూడా ఆ బొక్కల్లో వెళ్ళిపోతుంటాయి. ఆ బొక్కల్లో వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఏం చేయాలి, ఇంద్రియాన్ని ఇన్ని ఎలాగైతే ఆ బొక్కలన్నిటినీ పూర్తిగా మూసివేసినప్పుడు మాత్రమే ఆ నీరు పారడం అన్నటువంటి జరుగుతుందో, అలాగే ఇంద్రియములు అన్నిటినీ మనం ఒకసారి కిటికీలు అన్నిటినీ ఒక్కసారిగా మూసివేస్తే అప్పుడు మాత్రమే జ్ఞానజ్యోతి అనేటువంటిది శరీరం మన మనస్సులో వెలుగుతుంది అని చెప్పడానికి కోసం దాని సర్వాణి అంటున్నాడు అనమాట. సర్వాణి అలా చెప్పి ఇంకో రకంగా కూడా చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే, నేను దీన్ని ఏదైనా ఒక చెడు అలవాటు ఉందనుకోండి, ఆ ఏమి ఇంద్రియముల యొక్క భోగముల వైపు తిరిగేటువంటి అలవాటు ఏమిటది, ఒకడు బాగా ఆల్కహాలిక్ డ్రింకర్ ఉంటాడు అనుకోండి. ఆల్కహాలిక్ డ్రింకర్ ఉన్నటువంటి వాడిని అరే నీవు అది అది నిలిపివేరా అంటే వాడేం చెప్తా అంటే, సరే నేను 5 పెగ్గులు వేసుకునేటువంటి వాడు రేపటి నుంచి 4 వేసుకుంటాను, తర్వాత ఒక నెల తర్వాత 3 వేసుకుంటాను, తర్వాత 2 వేసుకుంటాను అని అంటాడు అనుకోండి. వాడు ఏం చేస్తాడు, వాడు అలా చేస్తే కుదరదు అన్నమాట. 4 నుంచి 3కి వస్తాడు, 3 నుంచి 2కి వస్తాడు, 2 నుంచి 1కి వస్తాడు, కానీ మళ్ళీ 1 నుంచి 5కి వెళ్ళిపోతాడు వాడు. కాబట్టేసి అలా కుదరదు అన్నమాట. అందుకే ఏం చేయాలి, మనము పూర్తిగా ఒక్కసారిగా దాన్ని నిలిపేసేయాలి. ఏమైనా కానీ ఆ క్షోభ ఎలాగో ఉంటుంది. 5 నుంచి 4 తగ్గినప్పుడు క్షోభ ఉంటుంది, 4 నుంచి 3 తగ్గినప్పుడు క్షోభ ఉంటుంది. ఆ క్షోభ అనుభవించే బదులు ఒక్కసారిగా ఒక పెద్ద క్షోభ ఏమిటి, ఒక 2 నెలల పాటు నేనేం తాగను అని చెప్పేసి వదిలేసేస్తే అలాగే వదిలేయచ్చు అనమాట. కాబట్టి దాన్ని అంతా ఏముంటుందంటే మనస్సులో ఉంటుంది. మనస్సులో మనం ఏదైనా నియంత్రించుకోవచ్చు. అందువల్ల తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. సంయమ్య అంటే ఏమిటి అనేది మళ్ళీ చెప్తాను. యుక్త ఆసీత మత్పరః, యుక్తుడవై మత్పరుడవై అలా ఉండవలేను. సంయమ్య అంటే ఏమిటి, సంయమనము ఉండాలి. సంయమనం అంటే ఏమిటంటే వశపరుచుకొని ఉండాలన్నమాట. చక్కగా ఇంద్రియములంతా వశపరుచుకొని ఉండాలి. సంయమ్య అన్నటువంటిది ఏమిటంటే ఇది ఒక టెక్నికల్ వర్డ్ అనమాట. ఏమిటంటే టెక్నికల్ వర్డ్ ఏమిటంటే ఇక్కడ త్రయమేతత్ర సంయమ అని చెప్పేసి త్రయమేకత్ర సంయమ అని చెప్పేసి పతంజలి యోగ సూత్రం చెప్తుంది. అంటే ఈ యోగంలో మరి దీనికి సంయమ్య అని చెప్పేటువంటి సందర్భంలో సంయమ అని చెప్తున్నాడు కదా. సంయమ అంటే చక్కగా లోపరుచుకునేది. అలా చక్కగా లోపరుచుకునేటువంటిది అనేది యోగశాస్త్రం నుంచి వచ్చినటువంటిది. భగవద్గీత యోగశాస్త్రమే కదా. అందువల్ల సంయమ్య అంటే త్రయమే తత్ర సంయమ అని చెప్తారనమాట. త్రయమే తత్ర సంయమ. ఏమా త్రయము అంటే ఇప్పుడు యోగము అంటే ఏమిటంటే, మనం సాధారణంగా యోగము అంటే కేవలం ఏదో ఆసనాలు వేయడము, అటు కూర్చోవడము, ఇటు కూర్చోవడము, ఏదో కాలు వంచడము, అది చేయడం ఇది చేయడం అనుకుంటాం. కానీ అది యోగము అనిపించుకోదు. అది అష్టాంగ యోగము అని. యోగములో 8 అంగములు ఉంటే ఇది కేవలం ఒక అంగం మాత్రమే. ఆసనము ఉన్నటువంటిది ఒక అంగమే. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ 8 కలిపి యోగము ఉంటాము, అష్టాంగ యోగము ఉంటాము. ఈ 8 ఆసనము అన్నటువంటిది ఒక అంగం మాత్రమే. సాధారణంగా చాలా మంది వ్యక్తులు యోగా అంటే కేవలం ఆసనాలు వేయడం అనుకుంటారు, కానీ చాలా తప్పు. ఆసనాలు వేయడం అన్నటువంటిది ఆ యోగా అన్నటువంటి దానిలో కేవలము ఒక 1/8 పార్ట్ ఆఫ్ యోగా ఈజ్ కాల్డ్ ఆసన. కాబట్టి అది కుదరదు అనమాట. కాబట్టి ఏమిటంటే ఇక్కడ ఇవన్నీ ఉండాలి. యమ ఉండాలి, నియమ ఉండాలి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ ఉండాలన్నమాట ఇక్కడ. అందువల్ల ఇక్కడ ఏం చెప్తారంటే ఈ 8 3 ఉంటే త్రయమేకత్ర సంయమ అంటాము. ఏమిటా 3? ధారణ, ధ్యానము, సమాధి. ధారణ, ధ్యానం, సమాధి అంటే ఏమిటి చూపెడతాను చూడండి మీకు. ధారణ అంటే ఏమిటంటే దాని సర్వాణ సంయమం. ఇక్కడ
ఏమిటంటే ఇక్కడ త్రయమే తత్ర సంయమ అంటాము. మూడు మూడు కలిపితే మాత్రం నేను అది సంయమ అంటాము. ఏమా మూడు అంటే ధారణ, ధ్యానము, సమాధి. ధారణ అంటే ఏమిటి? ధారణ అంటే ఏమిటి? ధ్యానము అంటే ఏమిటి? సమాధి అంటే ఏమిటి? ధారణ అంటే ఏమిటంటే ధారణ అంటే దేశబంధ చిత్తస్య ధారణ అని అదొక సూత్రం, యోగ సూత్రం, పతంజలి యోగ సూత్రంలో దేశబంధ చిత్తస్య ధారణ. ఆ చిత్తాన్ని మనము మన మనస్సును ఎలా నియంత్రించాలంటే ఒక దేశ అంటే ఒక ఇష్యూ పైన కానీ, ఒక టాపిక్ పైన కానీ, ఒక వస్తు సముదాయం, రిలేటెడ్ వస్తు సముదాయం పైన కానీ, ఒక ప్రదేశం పైన కానీ, అంటే ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు సర్టన్ ప్లేస్ అనమాట. అలాంటి దాని మీద అలాగే మనము చిత్తాన్ని నిలిపేస్తే, బంధిస్తే, చిత్తాన్ని అందులో బంధించినట్టయితే, అంటే చిత్తం అది దాని మీదనే ధ్యానం చేస్తూ ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ ధారణ అంటాం. దేశబంధ చిత్తస్య ధారణ. ఇప్పుడు ఏదో నమో నారాయణాయ అని మంత్రం చెప్పరా అంటే వాడు ఏం చెప్తుంటాడంటే నమో నారాయణాయ నమో నారాయణాయ అని చెప్పేటప్పుడు వాడు ఏమనుకుంటాడంటే నారాయణ మనస్సు లగ్నం కాకుండా పోయినప్పుడు నారాయణుడు వైకుంఠంలో ఉంటాడు, నారాయణ భార్య వచ్చేసి లక్ష్మీదేవి పక్కలో ఉంటాడు, ఆయన దివ్యమంగళమూర్తి, ఆ నారదుడు తుంబురుడు వచ్చి అక్కడ పాటలు పాడుతుంటారు. ఇలా ఆయన మనసు ఊహించుకుంటూ ఆ వైకుంఠాన్ని అంతా ఊహించుకుంటూ పరమాత్మ మీద చిత్తాన్ని పెట్టడానికి ప్రయత్నం చేసేటువంటి తంతు, అది ధారణ అంటాము. అంటే ఏమిటంటే ఇక్కడ ధారణలో మొట్టమొదటిసారిగా ఎలా ఉంటుందంటే ఒక వస్తువు పైనే, పరమాత్మ పైనే కేంద్రీకరించి ఉంటే బుద్ధి నిలవకపోవచ్చు, మనసు నిలవకపోవచ్చు. అందువల్ల అది దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఆలోచన చేసుకుంటూ అలా ఆలోచన చేసుకుంటూ ఇక్కడ శ్రీమన్నారాయణమూర్తి ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఆ సింహాసనం మీద కూర్చున్నాడు, అలా ఆలోచన చేసుకుంటూ పోతుంటే అది ధారణ. దేశబంధ చిత్తస్య ధారణ. ఒక ఆ ప్రదేశాన్ని అన్నిటికీ, ఆ ప్రదేశం అంతటికీ మనము ఒక మనస్సును ఏకాగ్రతగా చేసి చూడాలి, ధారణ అంటాం అనమాట. ధ్యానం అంటే ఏమిటంటే అందులో ఒక వస్తువు మీద మాత్రమే, పరమాత్మ పైన మాత్రమే, శ్రీమన్నారాయణ మూర్తి మీద మాత్రమే లక్ష్యంగా పెట్టి మనసు అలాగే ఫోకస్ అయినప్పుడు, ఫోకస్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అది ధ్యానము అంటాం అనమాట. ఫోకస్ అంటే మిగిలిన ఇష్యూలన్నీ పక్కకు తప్పోయి, ఎందుకంటే ధారణ చేసేటువంటి సందర్భంలో ఏమవుతుందంటే నారాయణుడు లక్ష్మీదేవి ఉన్నాడు, లక్ష్మీదేవి ఉన్నప్పుడు అక్కడ గరుడు ఉన్నాడు, నారదుడు ఉన్నాడు అని ఆలోచన చేసిన సందర్భంలో మనసు ఎలా జారిపోతుందంటే ఒక్కొక్కసారి నాకు నారాయణుడు అనేటువంటి మిత్రుడు ఉన్నాడు కదా, వాడు నాకు బాకీ ఉన్నాడు కదా, వాడు నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తాడు అని మనం అనుకున్నామంటే అది ధారణ కాదు, ధ్యానము కాదు. అదేమిటంటే అది సంసారం. మళ్ళీ సంసారంలో పడిపోయాడు వీడు అనమాట. సో కాబట్టి అలా కాకుండా ఆ ధారణను ఇంకా దీక్షగా ఉండేటట్టు చేయడానికి ఏమిటంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద, అంటే అర్జునుడు ఎలాగైతే ఆ చెట్టు కొండలు అన్ని చూడకోకుండా కేవలం పక్షిని చూడకుండా పక్షి కన్ను మాత్రమే ఎలా చూశాడో దాని ధ్యానము అంటాం అనమాట. ఆ ధ్యానం అంటే ఒక వస్తువు పైన మాత్రమే దృష్టిని కేంద్రీకరించుట అన్నటువంటి దాన్ని ధ్యానము అంటాం అనమాట. ఆ ధ్యానం రెండు కలిసినప్పుడు ఏమైపోతుంది, ధారణ ధ్యానము అయిన తర్వాత ఆ మనసు అలాగే ఉండిపోతుంది అనమాట. అలాగే ఉండిపోయి అలాగే స్థిరంగా ఉండిపోతుంది అనమాట. సమాధి అంటాం. సమాధి అంటే సమాధానము. సమాధానం అంటే ఏమిటి? సమాధానం అంటే అలర్ట్నెస్ అంటాం. అలర్ట్నెస్ అంటే మైండ్ఫుల్నెస్, అలర్ట్నెస్, అవేక్నెస్ అలా ఉంటుంది అనమాట. ఏమిటంటే మనస్సు పైన మనము సదా మన మనస్సును మనం అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. మనస్సు ఏమవుతుంది, మనస్సు ఎలా వెళ్తుంది, మనస్సు అన్నటువంటిది ఉంటుంది అలా వెళ్తుంటుంది, చెడు పనులు చేయడానికి పరిగెత్తుతూ ఉంటుంది. అలాంటి మనసును అలా నిగ్రహంగా పట్టుకోవాలన్నమాట. మనసు నిగ్రహంగా పెట్టుకునేదానికి ఎవరు అలర్ట్నెస్ ఉండేదాన్ని సంయమము ఉంటాం అనమాట. దాన్ని సమాధి అంటాం. సమాధి అంటే సమాధానం అంటే ఎవర్ అలర్ట్నెస్. ఏమవుతుందంటే ఒక వ్యక్తి అలా ఉన్నటువంటి సందర్భంలో మనసు మామూలుగా ఎలా ఉంటుందంటే, మనసు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ఈ అరిషడ్ వర్గాల్లో ఏదో ఒక దాన్ని బయటికి తీసుకొని వస్తుంటుంది. ఒక్కసారి ఉన్నట్టుగా ఏదో కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? కోపాన్ని, ఇలా కోపం వచ్చిందా నాకు, లేకుంటే ఒక ఈర్ష్య అసూయ కలుగుతుంది, ఒక ఏదో కోపం వస్తుంది, కోపం రావచ్చు, అసూయ రావచ్చు, ఇంకేదో అలాంటిది వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేసుకోవాలంటే ఒక్కసారి అలర్ట్ మనస్సు అలాగే అలా మనసు పైన మనం ఎప్పుడు కూడాను ఎవరు అలర్ట్నెస్ ఉండాలి. అది సమాధి. ఉన్నప్పుడు ఏమైపోతుందంటే, అరే నాకు కోపం వచ్చిందా, ఎందుకు వచ్చింది నాకు కోపము, కారణం ఏమిటిది? భగవద్గీత చదువుతున్నాను కదా, ఉపనిషత్తులు చదువుతున్నాను కదా నేను,
మరి ఇదంతా చదివి వేదాంతం చదువుతున్నాను, ఈ జగత్తంతా మిథ్య అన్నటువంటిది నాకు తెలుసుకుంటున్నాను. మరి జగత్తులో మిథ్య అని తెలుసుకున్నప్పుడు ఆ జగత్తులో ఉన్నట్టు సంభవించేటువంటి వస్తువుల మీద కానీ పదార్థాల మీద కానీ ఏదో అలజడి జరిగినప్పుడు నాకు కోపం ఎందుకు వస్తుంది నాకు అన్నటువంటి భావన అన్నమాట. అలాంటి భావన అప్పుడు వెంటనే రావాలి. ఒక వ్యక్తి మనకి ఎదురుగా వచ్చాడు, వచ్చినప్పుడు అతని పైన ఈర్ష్య కలగచ్చు. మనకు ఈర్ష్య ఎందుకు కలుగుతుంది? జలసి అంటాం అనమాట. అతను డబ్బులో కానీ ఐశ్వర్యంలో కానీ దేనిలో దాంట్లో అతను అధిక్యుడు అయినప్పుడు మనకు అయ్యో నాకు తక్కువైపోయింది వాడికి ఎక్కువైపోయింది అన్నటువంటి భావన వస్తే ఎవరు అలర్ట్నెస్ వెంటనే ఏం చేయాలి అనమాట? అరే నేను ఇలా అవుతున్నానా, నేను కారణం ఏమిటి, నేను ఇలా ఎందుకు కావడం అవుతున్నాను, నేను అన్ని ఉపనిషత్తులు చదువుతున్నాను, వేదాంతం చదువుతున్నాను, అయినప్పటికీ కూడా నా భావన ఇలా ఎందుకు వచ్చింది అన్నటువంటి అలర్ట్నెస్ అన్నటువంటిది రావాలన్నమాట. అది ధ్యానము సమాధి అని అంటాం అనమాట. ఈ మూడింటిని, ధారణను, ధ్యానమును, సమాధిని మూడింటిని కలిపితే అప్పుడేమైపోతుందంటే మనస్సు, పరిగెత్తేటువంటి మనస్సును పగ్గాలేసి పట్టుకొని మళ్ళీ కళ్యంలో పట్టుకొని పగ్గాలేసి వెనక్కి లాగి బంధించడం సాధ్యమవుతుంది. కాబట్టి సంయమ అంటే అదన్నమాట. త్రయమేతత్ర సంయమ, ఈ మూడిటిని కలిపితే దాన్ని సంయమ అని అంటాం అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు? తాని సర్వాణి సంయమ్య, ఆ ఇంద్రియములు అన్నటువంటి అన్ని ఇంద్రియములను సంయమ్య అంటే అలా ధారణ చూసి దాన్ని నియంత్రించి ఎలా నియంత్రించాలి? ఎవరు అలర్ట్నెస్ తో నియంత్రించాలన్నమాట. ఉండి యుక్త, అలా నియంత్రించాలంటే ఏం చేయాలి? నియంత్రించాలంటే అంత సులభం కాదనమాట. మనస్సును నిలకడగా నిరోధించి నిలపాలి అంటే అంత సులభం కాదనమాట. అప్పుడు ఏం చేయాలి? దానికి యుక్త ఆసి, రెండు సపోర్ట్ సిస్టమ్స్ ఇస్తున్నాడు భగవంతుడు ఇక్కడ. ఏమిటంటే ఒకటి యుక్త, ఒకటి మత్పరహ అంటాడు. మరి యుక్త అంటే ఏమిటి, మత్పరహ అంటే ఏమిటి? అయుక్త అంటే ఏం చెప్తారు చూడండి ఇక్కడ. యుక్త అంటే నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే తదా అని ముందు శ్లోకంలో వస్తుంది అనమాట. ముందు భగవద్గీతలోనే వస్తుంది. యుక్త అన్నటువంటి పదము సాధారణంగా శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ఇష్టమైనటువంటి పదం అనమాట. యుక్త అంటే ఏమిటంటే నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే తదా. నిస్పృహ సర్వకామేభ్య అంటే ఏమిటి? నిస్పృహ అంటే సర్వకామనల యందు కూడాను నిస్పృహ ఎవరికి ఉంటుందో అదే యుక్త అని చెప్పబడుతుంది. నిస్పృహ సర్వకామేభ్య. స్పృహ అంటే ఏమిటి? స్పృహ అంటే మన తెలుగు స్పృహ కాదనమాట. తెలుగులో స్పృహ అంటే వాడికి స్పృహ వచ్చింది, వాడు ఇంతవరకు మూర్ఛతో పడిపోయాడు, ఇప్పుడు స్పృహ వచ్చింది అంటాం. అంటే వాడు మళ్ళీ లేచి కూర్చున్నాడు అనేటువంటి అర్థంలో మనం స్పృహ అని చెప్తాం అనమాట. కానీ ఈ స్పృహ అన్నటువంటి ఈ అర్థంలో సంస్కృతంలో లేదన్నమాట. సంస్కృతంలో ఏమంటారంటే స్పృహ అంటే కామన, తృష్ణ అంటాం అనమాట. ఆ తృష్ణ నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే. యుక్తుడు ఎవడయా అంటే నిస్పృహ సర్వకామేభ్య, అన్ని కామనల యందును తృష్ణ లేనటువంటి వాడు. అన్ని కామనలు అంటే ఏమిటి? వ్యక్తులపైన కానీ, పదార్థాలపైన కానీ, విషయాలపైన కానీ, దేనిపైన కూడాను స్పృహ లేనటువంటి వాడు. స్పృహ అంటే ఏమిటి? స్పృహ అంటే తృష్ణ లేనటువంటి వాడు. మనవాడు వచ్చి ఈరోజు మీతో మాట్లాడలేదనుకోండి, నాతో మాట్లాడలేదేవాడు, నేను ఇంత ప్రేమ చూపిస్తుందనే వాడి మీద, లేకుంటే నా కోడల మీద నేను ఇంత ప్రేమ చూపిస్తుందనే, ఆ కోడలు నాతో ఎందుకు మాట్లాడడం లేదు, లేకుంటే ఇంకెవరో నాకు తెలిసినటువంటి వాడు వచ్చాడు, నా మిత్రుడు కూడా వచ్చాడు, ఆ మిత్రుడి మీద నాకు ఇంత ప్రేమ ఉంది, వాడు నాకు మరి రెస్పాండ్ కావడం లేదు అనేటువంటి కామన్ అనేటువంటిది ఉండకూడదు. వ్యక్తులపైన ఉండకూడదు, పదార్థాలపైన ఉండకూడదు, విషయ భోగాలపైన ఉండకూడదు, తర్వాత వ్యక్తులపైన ఉండకూడదు, విషయ భోగాలపైన ఉండకూడదు, దేనిపైన కూడా కామన అన్నటువంటిది ఉండకూడదు. నిస్పృహ సర్వకామేభ్య, తృష్ణ అన్నటువంటిది దేనిపైన కూడా ఉండకూడదు. మరి దేనిపైన ఉండకూడదు అంటే ఎలా సాధ్యం? అంటే ఇప్పుడు సాధారణంగా ఎప్పుడు ఈ కామన్ అనేది తృష్ణ అన్నటువంటిది వస్తుందంటే, ఎదుట ఒక వ్యక్తి వస్తుంటాడు అనుకోండి, వచ్చినప్పుడు వాడు నాకేదో ఇవ్వాలి అని అనుకుంటే అది తృష్ణ ఉన్నట్టు. మన ఇంటికి ఎవడో వచ్చాడు, వచ్చినప్పుడు చూడు ఇంటికి వచ్చాడు వీడు, ఉత్త చేతులతో వచ్చాడు వీడు, ఒక అరటి పండ్లు తీసుకొని రావచ్చేయండి కదా అని అనుకుంటాం అనుకోండి, అది ఆ కామన నీకు ఉన్నట్టు లెక్క. అప్పుడు తృష్ణ ఉన్నట్టు నీకు. ఆ తృష్ణ అలా ఉండకూడదు. అలా ఉండకుండా నాకు ఎదుటి వ్యక్తి ఇచ్చేది ఏమీ లేదు, నేను పూర్ణత్వంలో ఉన్నటువంటి వాడిని, నేను పూర్ణత్వంతో ఉన్నటువంటి వాడు, నేను ఒకరికి ఇవ్వగలిగేటువంటి వాడిని, కానీ నాకేమీ కావలసినటువంటిది లేదు అన్నటువంటి కామనల మీద నిరాశ, నిస్పృహ, ఏమీ అవసరం లేదు నాకు,
ఆ కామన అన్నటువంటిది నాకు అవసరమే లేదు. ఏ కామన నాకు లేదు. ఏ కామన నాకు లేదు. ఎవడు నాకు ఇచ్చేటువంటి అవసరం లేదు. నేనే వేరే వాళ్ళకి ఇస్తాను అన్నటువంటి పూర్ణత్వము, నిండుతనం ఉన్నప్పుడు ఏమైపోతుందంటే, మనం వెళ్తుంటాం అనుకోండి, ఏదో ఎక్కడైనా మనకి ఏదో స్వీట్ దొరుకుతుంది అనుకోండి, కావలసింటే తీసుకొని తినచ్చు. ఎవరైనా మనకు ఇచ్చారంటే తీసుకొని తినచ్చు, అంతేగాని దానిపైన ఒక గంపెడి ఆశ పెట్టుకొని దాన్ని తినడానికి వెళ్ళకూడదు అనమాట. అంటే నిస్పృహగా ఉండాలి, కామనలే ఉండకూడదు. అంటే ఏది తినకూడదు, ఏది తాగకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అని కాదు. అందరితోని మాట్లాడచ్చు, అందరితోనూ మనం ఎంజాయ్ చేస్తుండొచ్చు. తర్వాత అన్ని వస్తువులను అనుభవిస్తూ ఉండొచ్చు. ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి వస్తువు, ప్రకృతిలో ఇచ్చినటువంటి ప్రతి వస్తువు అనుభవిస్తూ వస్తుండొచ్చు. కానీ దానిపైన మోజు పెట్టుకోవడం అనమాట. అది లేకపోతే మనసు బాధపడడం అనమాట. అలా ఉండకుండా ఉండాలన్నమాట. నిస్పృహ సర్వకామేభ్య, తృష్ణ అన్నటువంటిది అన్ని విషయాల్లోనూ ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? అలా ఉండకుండా యుక్తుడవై ఉండాలి. అదే యుక్తుడు. మరి యుక్తుడు అంటే ఇంకొక అర్థం ఏమిటంటే, యుక్తుడు అంటే నిండుదనముతో ఉండేటువంటి వాడు. నిండుదనంతో ఉన్నటువంటి వాడు అంటే, నాకు ఇంకేమీ కామనలు లేవు, ఎదుటి వ్యక్తి నుంచి నేను కోరేటువంటిది ఏమీ లేదు, నేను ఇచ్చేదే ఉంటుంది కానీ నాకు కోరేటువంటిది ఏమీ లేదు అన్నటువంటి భావన అన్నమాట. అంటే అతను ఎలా ఉంటాడంటే పూర్ణత్వముతో ఉంటాడు అనమాట. పూర్ణత్వముతో ఉంటాడు. అతనికి కావలసింది ఏది లేదు. కాబట్టి అలాగా ఉండిపోతాడు అతను. యుక్తుడై ఉంటాడు. యుక్తుడు అంటే ఏమిటంటే, బుద్ధి గాని, మనస్సు గాని, ఇంద్రియములు గాని, దేహము గాని అన్నీ ఒక పద్ధతిలో నడుస్తుంటాయి అనమాట. ఒకే పద్ధతిలో నడుస్తుంటుంది. మనం సాధారణ మంది చాలా మంది జనులకు ఎలా ఉంటుందంటే, ఈ యుక్తత్వం అన్నటువంటిది ఉండదు. ఎందుకు యుక్తత్వం ఉండదంటే, మనము ఎలా ఉంటుందంటే, మనసేమో, ఇంద్రియాలేమో ఒకవైపు వెళ్తుంటాయి, మనసు ఇంకొక వైపు వెళ్తూ ఉంటుంది, బుద్ధి ఇంకొక రకంగా చెప్తుంటుంది. ఉదాహరణకు ఇంద్రియములు విషయ భోగాల పైన వెళ్ళిపోతుంటుంది. విషయ భోగాల ముందు వెళ్ళిపోయేటువంటి సందర్భంలో అది ఆ సుఖాన్ని అనుభవించాలి, ఈ సుఖాన్ని అనుభవించాలి. కన్ను ఒక వస్తువును చూస్తుంది, దాన్ని అలాగే చూడాలంటుంది. తర్వాత ఏదో దీంట్లో ఫోన్లో వచ్చేటువంటి విషయం అది అలాగే చూడాలంటుంటుంది కన్ను. ముక్కు ఇంకేదో వచ్చిన వాసన అదే చూడాలనుకుంటూ ఉంటుంది. తర్వాత నోరు, దానికి కావాల్సినటువంటి చాపల్యం దానికి ఉండే ఉంటుంది ఎప్పుడును. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క వైపు వెళ్ళిపోతుంటుంది. మనసేమో చెప్తుంటుంది, అరే అలా వెళ్ళిపోతుంటే ఏం కష్టం వస్తుందో ఏమోరా, అలా మరి ఏం కల్లోలం అవుతుందో ఏమో, నీవేమో నాలుక నువ్వేమో తింటున్నావు, మరి మా కడుపు ఏముంటుందో ఏమో అన్నటువంటి బాధ ఆ మనస్సు అన్నటువంటి చెప్తుంటుంది, ఒకవైపు చెప్తుంటుంది. బుద్ధి ఏం చెప్తుంది, ఎవరే నీవు ఇలా ఈ భోగాలకు అలవాటు పడిపోయి ఇలా పోతుంటే మరి నీవు అప్పుల్లో పడిపోతావురా, నీవు అప్పుల్లో పడిపోయినప్పుడు అది ఒకసారి చూసుకో అని చెప్పేసి ఆ బుద్ధి చెప్తుంటుంది. బుద్ధి అలా చెప్తుంటుంది, మనసు ఇంకొక రకంగా చెప్తుంటుంది, ఇంద్రియాల వైపు లాగుతుంటుంది. అక్కడ హార్మోని అన్నటువంటిది లేదు. ఈ యుక్తుడు అన్నటువంటి వాడు ఎలా ఉండాలి? మూడు ఒక పద్ధతిలో నడిచేటువంటి గుణముగా ఉండేటువంటి వాడుగా ఉండాలి. అంటే బుద్ధి ఏం చెప్తుందో మనసు అదే అవలంబిస్తుంది. మనసు చెప్పి ఎలా చెప్తుందో ఇంద్రియాలు కూడా అలాగే వెళ్తుంటుంది. కానీ ఈ రివర్స్ ప్రాసెస్ లో ఉండదు. ఇంద్రియములు చెప్పేటువంటిది మనసు లాక్కొని పోవడము, ఇంద్రియాలు మనసును లాక్కొని పోవడము, మనస్సు బుద్ధి మాట వినకుండా పోవడము, ఇవన్నీ ఏమైపోతుందంటే అది డిజార్మోని అవుతుంది. ఎగ్జాంపుల్ ఏమిటంటే చూడండి, మనం సాధారణంగా ప్రతి ఒక్కరికి తెలుసు, ఆరోగ్యము మహాభాగ్యము. ఆరోగ్యం నాకు ఉండాలి అనుకుంటాము. ఆరోగ్యం ఉండాలి అని అనుకుంటూనే ఉంటాము. కానీ ఆరోగ్యానికి కావలసినటువంటి పద్ధతిగా మనం ఆచార వ్యవహారాలు కానీ మన పద్ధతులు కానీ ఉండవు. మనం ఎప్పుడు కూడాను ఆ మనము ఆరోగ్యంగా ఉండేదానికి బదులు అనారోగ్యంగా ఎలా ఉండాలో దానికోసమే ప్రయత్నం చేస్తుంటాం జీవితంలో కదా. ఎందుకంటే మనము తినకూడనటువంటి వస్తువులు తింటుంటాము, వెళ్ళరాని ప్రదేశాలకు వెళ్తుంటాము, చూడరాని వస్తువులు మనం చూస్తూ ఉంటాము. తెలుస్తూనే ఉంటుంది ఇది ఇలా చేస్తే మనకి దీనివల్ల ఆరోగ్యానికి చెడు అని చెప్తుంటుంది. ఎందుకంటే రెండవ షో సినిమాకి వెళ్ళకూడదు, మూడవ షో సినిమాకి మళ్ళీ వెళ్ళకూడదు అనేటువంటి మనసు, బుద్ధి ఇవన్నీ చెప్తూనే ఉంటాయి. అయినా మనం వెళ్తుంటాం, ఇంద్రియాలు లాక్కుని వెళ్ళిపోతుంటాయి. అలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఆరోగ్యం ఉండాలి అంటుంటాము, మరి ఆరోగ్యం లేకుండా పోతుంది. ప్రతి ఒక్కడికి తెలుసు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అని తెలుసు. కానీ ప్రతి ఒక్కడు నా బ్రాహ్మీ ముహూర్తం వచ్చేప్పటికి అలాగే పండుకుంటాడు. ఎప్పుడో 8 గంటలకు 9 గంటలకు నిద్ర లేస్తుంటాడు. కాబట్టి ఆరోగ్యం ఉండాలి అని అందరికీ తెలుసు, కానీ ఆరోగ్యం కోసం ఎవడు కూడా ప్రయత్నం చేయడు. అలాగే ఈ గృహం ఉంటుంది అనుకోండి. గృహం ఉన్నప్పుడు ఇంటిలో సుఖశాంతులు ఉండాలి అనుకుంటాము. సుఖశాంతులు ఉండాలి అని అనుకుంటుంటామే కానీ ఆ సుఖశాంతులు ఉండాలి అన్నటువంటి మార్గం వైపు మనము ప్రయత్నం చేయమన్నమాట. హార్మోని ఉండాలి అనుకుంటాము, డిజార్మనీ కోసమే ప్రయత్నం చేస్తుంటాము. ఎందుకంటే ఒకరి మీద ఒకరు ఈర్ష్య పెంచుకుంటాము, ఇంకేదో గలాట పెట్టుకుంటాము, అన్ని చేస్తుంటాం అనమాట. మరి సొసైటీలో తీసుకుంటే సొసైటీ కూడా అట్లాగే ఉంటుంది. మన సొసైటీ ఇప్పుడు పూర్తిగా అలాగే అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఏమంటారంటే ఎవరు రాజకీయ నాయకులు వస్తారు,
వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తుంటారంటే మనమంతా కలిసికట్టుగా ప్రయత్నం చేయాలి అంటారు. తర్వాత ఆ వేదిక మీదకి వచ్చినప్పుడు ఏమంటుంటారంటే ఈ కులము అది, ఆ కులం ఇది ఇలాంటివి మాట్లాడుతుంటారు. ఈ రిలీజియన్ ఆ రిలీజియన్ అని మాట్లాడుతుంటారు. మరి ఏమిటి ఇక్కడ అంటే ఎలా విభజించాలో అలాగే విభజిస్తుంటారు. అందరూ కట్టుగా ఉండాలి అని చెప్తుంటారు. కానీ కట్టుగా ఉండేదానికి విధంగా ప్రయత్నం చేయరనమాట. అంటే విడిపోవడానికే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి డిజార్మనీ అనేటువంటిది లైఫ్ లో అటు గృహంలో కానీ, మరి ఇండివిజువల్ గా కానీ, అటు సొసైటీలో కానీ ఏది ఉండదన్నమాట. అందువల్ల యుక్తుడు అన్నటువంటి పదం ఉండదన్నమాట. యుక్తుడు ఎప్పుడు ఉంటాడు? ఈ మూడు ఒక పద్ధతిలో ఉండేటువంటి వాడు, ఈ మూడు ఒక పద్ధతిలో నడిచేటువంటి వ్యవహారము ఎప్పుడైతే ఉంటుందో అది యుక్తుడు అని అంటాం అనమాట. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే చూడండి, మనకు ఆహారంలో కానీ, విచారంలో కానీ, మన స్టైల్, లైఫ్ స్టైలు ఇవన్నీ ఒక ఇంటిలో ఉన్నటువంటి వాతావరణము, కొన్ని అక్కడ ఉన్నటువంటి వాల్యూ సిస్టమ్స్ అంటాం కదా, ఆ వాల్యూ సిస్టమ్స్, కొన్ని ఇండ్లలో వాల్యూ సిస్టమ్స్ చాలా అధ్వానంగా ఉంటాయి. పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఆ టీవీ వేసేసి ఆ సీరియల్ చూస్తూనే ఉంటారు అనమాట. మరి అలాంటి సిస్టమ్ చిన్నపిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అటువంటి వాళ్ళు, చదువుకునేటువంటి వాళ్ళు ఆ టీవీ సీరియల్స్ చూస్తుంటారు అనమాట. మరి యుక్తత్వం ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది ఇళ్లలో భార్యాభర్తలు బిడ్డలు అందరూ చేరుకునేసి అందరూ తాగుతుంటారు, ఆల్కహాల్ తాగుతుంటారు, అందరూ పేకాట ఆడుతుంటారు. మరి అలాంటి సందర్భంలో యుక్తత్వం అంటే ఈ అన్ని వశపరుచుకునేటువంటి ఇంద్రియాలు వశపరుచుకునేటువంటి సందర్భం ఎలా ఏర్పడుతుంది? కుదరదనమాట. ఆ యుక్తుడై ఉండాలి. అందువల్ల ఎవర్ అలర్ట్నెస్ అనేటువంటిది మనకు చాలా ముఖ్యం. సంయము అవసరము, యుక్త కూడా అవసరం అన్నమాట. ఆ యుక్త ఆసీత మత్పరః. నీవు యుక్తుడవే ఉండాలి అంటే నీవు ఎప్పుడు కూడాను, నీవు కానీ నీ ఇంట్లో అటువంటి వాళ్ళు కానీ ఎలాగా ఉండాలంటే మీరందరూ యుక్తులై ఉండాలి. యుక్తులై ఉండాలంటే ఎలా ఉండాలి అంటే మనకు ఈ ఇంద్రియాలను నియంత్రించుకునేటువంటి దానికి ఏమేమి చేయాలనో ఆ పద్ధతిలోనే మనస్సు కానీ బుద్ధి కానీ పారాలి. కానీ దానికి భిన్నంగా పారేటువంటి సందర్భం ఏది వచ్చినప్పటికీ కూడాను దాన్ని సర్వాణి సంయమ్య, అన్నిటినీ ఈ ధ్యానము కానీ, ధారణ కానీ, సమాధానం కానీ దాని వల్ల నిరోధించి అలా యుక్తుడవై ఉండాలి అంటాడు అనమాట. యుక్త ఆసీత మత్పరః. ఆసీత అంటే అలాగా ఉండాలి. అసీత అంటే అలా కూర్చొని ఉండాలి అని కాదు. అసీత అంటే ఏమిటంటే సుస్థిరంగా అలాంటి స్థితిలో ఉండాలి. అంటే ఇంద్రియముల యొక్క నియంత్రణ అన్నటువంటిది పై స్థాయిలో మనస్సులో స్థిరంగా ఉండాలి. ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. సంయమ అని, అందువల్ల దాని సంయమ్య సర్వాణి యుక్త ఆసీత మత్పరః. మత్పరః అంటాం అనమాట. మత్పరః అంటే ఏమిటి? మత్పరః అంటే నేను పరముగా ఎవరికైతే ఉంటానో వాడు అని. అంటే ఇక్కడ చూడండి ఎలా ఉంటుందంటే శంకరాచార్యులు దీన్ని చక్కగా చెప్తారనమాట. దాని సర్వాణి సంయమ్య, సంయమనం వశీకరణం కృత్వా యుక్త అంటే సమాహిత సన్ అంటే అలాంటి ఏమిటి సమాధానంతో ఉండేటువంటి వాడు యుక్త. అంటే ఇక్కడ శంకరాచార్య భాష్యంలో ఈ ఇది రాయలేదంటే ఇది నిస్పృహ సర్వకామేభ్య అనేది రాయలేదు. ఇక్కడ అతను ఏమంటే సమాహిత సన్ అంటాడు. సమాహిత సన్ అంటే ఆ ధ్యానంలో ఎవరు అలర్ట్నెస్ తో ఉండేదాన్ని సమాహిత సన్ అంటాం అనమాట. దాన్ని యుక్త అన్నదానికి చెప్పేస్తారనమాట. ఆసీత మత్పరః. మత్పరః అంటే ఏమిటి? మత్పరః అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాడు. అహం పరః యస్య సహ మత్పరః. అహం నేను, పరః అంటే పరము, అహం పరః అంటే పరమముగా, యస్య ఎవనికైతే ఉంటానో సహ వాడు మత్పరః. అహం వాడే మత్పర. ఆ మత్పరః ఉన్నటువంటి వాడు అంటే నన్ను పరం అంటే పరం అంటే ఏమి? అల్టిమేట్ గోల్ అన్నమాట. నన్ను అల్టిమేట్ గోల్గా ఎవడైతే స్వీకరిస్తాడో అలాంటి వాడు అంటే అహం పరః యస్య సహ మత్పరః. అంటే ఏమిటంటే మనం ఎప్పుడు కూడాను మన దృష్టి ఎలా ఉండాలంటే ఆ పరమం అనేటువంటి పరమ దృష్టితో అంటే అల్టిమేట్ గోల్ ఈస్ ఆ పరమ లక్ష్యం ఏమిటి అంటే భగవంతుని వైపు దృష్టి కేంద్రీకరించాలి. భగవంతుని వైపు దృష్టి కేంద్రీకరించకుండా సాధారణంగా జనజీవ జీవితంలో మనకి ఎలా ఉంటుందంటే పరమం అనేది పరమ లక్ష్యం ఏమిటి పరమ లక్ష్యము వాసుదేవుని పైన ఉండకుండా పరమ లక్ష్యము సంసారం మీద ఉంటుంది. అలా కాకుండా అహం పరః యస్య సహ అతను మత్పరః. నా యందు
మనస్సును ఏకాగ్రత చేయాలి. నేనెవరు? సర్వ ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ అంటే అన్ని జీవులలోనూ ఉన్నటువంటి ఆత్మస్వరూపమును ప్రత్యేగాత్మ అంటాం అనమాట. అన్ని స్వరూపములు అన్ని రూపముల్లో ఉన్నటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉంటుందో, ఆ నిరాకార బ్రహ్మ ఏదైతే ఉంటుందో ఆ సర్వ ప్రత్యేగాత్మ వైపు దృష్టిని కేంద్రీకరించాలి. అది ఎలా కేంద్రీకరించాలి అని ఒక అర్థం. తర్వాత లేదంటే అలా రెండింటినీ శంకరాచార్య చెప్తాడు. ఒకటి వాసుదేవ అంటాడు, సర్వ ప్రత్యేగాత్మ అని రెండు కూడా చెప్తాడు అనమాట. సర్వ ప్రత్యేగాత్మ అంటే ఆత్మస్వరూపం. అహం అంటే ఒక అర్థం, నేను అని ఒక అర్థము, తర్వాత ఆత్మ అని ఒక అర్థం. ఆత్మ అన్నటువంటిది పరమలక్ష్యంగా ఎవరికి ఉంటుందో వాడు, ఆత్మ అన్నటువంటిది పరమలక్ష్యంగా ఎవరికి ఉంటుందో వాడు, అంటే ఆత్మస్వరూపుడై ఉండడానికి ఎవరు ప్రయత్నం చేస్తాడో వాడు ఎవరు? సర్వ ప్రత్యేగాత్మ కావచ్చు. సర్వ ప్రత్యేగాత్మ అంటే ఏమిటంటే అన్ని ఆత్మ, అన్ని చైతన్య అన్ని పదార్థాల్లోనూ చైతన్య రూపంగా ఉండేటువంటి ఆ ఆత్మస్వరూపం ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మ గురించి ఆలోచన చేసేటువంటి వాడు, అలాంటి వాడు అనమాట. ఎవరు? మత్పరహ అంటే దాని వైపు దృష్టి కేంద్రీకరించు, అంటే ఆత్మ విచారము చెయ్యి. హూయామై అన్నటువంటి విషయాన్ని మీద నీవు ఆలోచన చెయ్యి. నేను ఎవరిని? ఈ జగత్తు కనిపించేటువంటి నామరూప సమానమైనటువంటి వస్తు స్వరూపంలో నేను ఒకడనా, లేకుంటే ఈ నామరూప జగత్తు మిథ్యగా ఉన్నటువంటి వాడు నేను కాదా అన్నటువంటి దాని మీద విచారము చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా విచారం చేస్తూ ఆత్మస్వరూపాన్ని గురించి ఎప్పుడూ విచారం చేసుకుంటూ ఉండాలి అనమాట. అమత్పరహ అంటే అది రెండు సపోర్ట్ సిస్టమ్స్ అని చెప్పింది. ఒకటి ఏమిటంటే ఈ ఇంద్రియాలను వశీకరణం చేసుకోవాలంటే యుక్త అన్నటువంటిది ఒకటి. అంటే అన్ని కామనల నుంచి కూడా ఏం చేయాలి మనము? నిస్పృహ సర్వ కామేభ్య, దేని మీద కూడా ఎలాంటి కామన లేకుండా ఉండాలి. వచ్చినటువంటి నాకు ఎవడు ఇచ్చేది ఏం లేదు, నేనే ఎవరికైనా ఇస్తాను అంటే కామన, కోరిక అన్నటువంటిది లేదు. కోరిక లేదంటే ఏమిటంటే మనకి ఎప్పుడు తృష్ణ వస్తుంది అంటే మనకి ఏదైనా ఒక లోటు ఉన్నప్పుడు మనలో నుంచి వచ్చేటువంటి ఆ అపేక్ష ఉంటుంది, దాన్ని కామన అంటాం అనమాట. ఆ కామన ఏది లేదనమాట. నిస్పృహ సర్వకామేభ్య అన్నటువంటి ఒక సపోర్ట్ సిస్టమ్. రెండవ సపోర్ట్ సిస్టమ్ ఏమిటి? ఇంద్రియాలను వశం చేసుకోవాలంటే మత్పరహ, నాయందే దృష్టి కేంద్రీకరించు. నాయందు దృష్టి కేంద్రీకరించుంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ నేను శ్రీకృష్ణుడు, నా మీద దృష్టి కేంద్రీకరించు అర్థం చేసుకోకూడదు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే శ్రీ భగవాను వాచ అని గీత అంతా మొదటి నుంచి చెప్తుండేది. గీతలో శ్రీకృష్ణ వాచ అని చెప్పడం లేదు, శ్రీ భగవాను వాచ. ఆ భగవానుడు ఎవరు అంటే మనం 2వ అధ్యాయంలో మొదట్లోనే చెప్పుకున్నమాట. భగవంతుడికి ఇవే సిద్ధులు ఉన్నటువంటి వాడు, అష్ట సిద్ధులు కూడా కాదు, 2వ అధ్యాయంలో మొదట్లోనే వస్తుంది అనమాట. ఏమిటది? ఒక నిమిషం, దీంట్లోనే ఉంది. భగవాను వాచ అంటే ఏమిటి అనేది 2వ అధ్యాయంలో మొదటిగా మొదలవుతుంది. చెప్తాను దాన్ని. 1వ అధ్యాయము 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేతే ఎత్త తిష్టతి తిత్త దేవోపతిష్టతి. అది కాదు, ఇక్కడెక్కడో ఉంది ఒకటి. శ్రీ భగవాను వాచ ఏమిటది? ఏమిటి? భగవాన్కి ఒక డెఫినేషన్ చెప్పారు కదా. శ్రీ భగవాను వాచ ఇక్కడ ఏదో నా బుక్లో పుస్తకంలో కనబడలేదు. భగవాను వాచ 2వ చాప్టర్లో చెప్పుకున్నమాట. అష్ట ఐశ్వర్యము కీర్తి అన్ని ఉన్నటువంటి వాడు ఉన్నటువంటిది ఒక మనం అర్థం చెప్పుకున్నాము. 2వ అధ్యాయంలో 2వ శ్లోకం చెప్పుకునేప్పుడు చెప్పుకున్నాము. మరి ఇక్కడ అదేమో కనబడడం లేదు నాకు ఇది ఇమ్మీడియట్ గాను. అది మొత్తానికి ఆ భగవంతుడు అంటే నిరాకార బ్రహ్మ. ఎవరంటే ఈ భగవంతులకే భగవంతుడు అంటే త్రిమూర్తులకు కూడా భగవంతుడు అయినటువంటి వాడు ఆ నిరాకార మూర్తి, ఆ సచ్చిదానంద విగ్రహుడు అయినటువంటి వాడు, సచ్చిదానంద స్వరూపమైనటువంటి వాడు, శుద్ధ బుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి వాడు. అలాంటి ఆ ఆత్మతత్వం ఎన్ని ప్రాణుల్లోనూ ఉన్నటువంటి వాడు. అలాంటి వాడి పైన మత్పరహ, నా పైన బుద్ధి నిలిపోయింది అని ఒక అర్థం అనమాట. ప్రత్యేగాత్మ, సర్వ ప్రత్యేగాత్మ. తర్వాత అహం వాసుదేవ, లేదు పోనీ చెప్పినటువంటి వాడు భగవంతుడైనటువంటి వాడు కదా. ఎవరు చెప్పారు? వాసుదేవ. కాబట్టి వాసుదేవ అంటే ఏమిటంటే అన్ని దేహాల్లోనూ వసువు అంటే ఉన్నటువంటి వాడు కాబట్టి అన్ని దేహాలలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఇదన్ని వాసుదేవ. మరి విష్ణు స్వరూపం అదే చెప్తాము అన్నమాట. వ్యాపకాత్ విష్ణుశీల అంటాము. అన్ని పదార్థాల్లోనూ వ్యాపించి ఉన్నటువంటి వాడు వాసుదేవుడు, విష్ణువు అని చెప్పుకుంటాం అనమాట.
కాబట్టి అలాంటి ఆ చైతన్య స్వరూపాన్ని గురించి మనము ఎప్పుడు కూడా దాని ఎందు ఉన్నటువంటి వాడు, ప్రజ్ఞ ఉన్నటువంటి వాడు, వివేకశీలిగా ఉన్నటువంటి వాడు మత్పరహ అంటాం అనమాట. అందువల్ల ఏమిటంటే మత్పరహ అంటే నా ఎందు దృష్టి, నా ఏంటంటే నా బలము ఎక్కడి నుంచి వస్తుందంటే, మన బలం ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు ఎప్పుడైతే యుక్తుడుగా ఉన్నప్పటికీ కూడాను మనం ఒక్కొక్కసారి మనము ఇంద్రియాలను వశపరుచుకునేదానికి కుదరదనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే, మన బలం ఎక్కడ ఉంటుంది అంటే మత్పరహ, ఈశ్వరుని ఎందు మనం బుద్ధిని నిలపాలి. ఈశ్వరుని ఎందు బుద్ధిని నిలపాలంటే ఎలా నిలపాలంటే, మనకు ఈ మనోబలం అన్నటువంటిది సాధారణంగా ఎక్కడి నుంచి వస్తుందంటే బాహ్యం నుంచి రాదు, ఈ లోపల నుంచినే వస్తుంది. మన శరీరంలో నుంచినే మన దేహం నుంచినే మనం తెచ్చుకోవాలన్నమాట. ఎలా తెచ్చుకోవాలి? మనం మనోబలం అన్నటువంటిది మనస్సు నుంచి, మనం మనస్సు నుండే ఆ బలాన్ని తెచ్చుకోవాలి, కానీ బాహ్యం నుంచి వచ్చేది కాదు. బాహ్యం నుంచి నాకు బలం ఉంది అనుకుంటాం అనుకోండి, నేను ఉన్నాను, ఎవరో మా బావమరిది ఒకరు ఉన్నారు, ఆయన మా పక్కన ఉంటే నాకు బలం అంటాము. లేకుంటే మా అన్న, మా అక్కగానో, మా అన్ననో, మా తమ్ముడో, మా నాన్నగారో ఏదో మంచి ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి నాకు బలం అంటే, నేను ఈ రోజులు ఉంటారా ఆ బలము? ఆ బలము ప్రధానంగా ఉన్నటువంటి బలం కాదనమాట. అది వీక్నెస్ అంటాం ఇంకా. కాబట్టి అది బలం కాదనమాట. ఏది బలం అంటే మనసుతో తెచ్చుకునేటువంటి బలం. అందువల్లనే ప్రహ్లాదుడుతో హిరణ్యకశిపుడు ఒకసారి అడుగుతాడు, ఏమిట్రా, దేన్ని చూసుకొని నువ్వు గర్వపడుతున్నావు, ఇట్లా నన్ను తృణీకరిస్తున్నావు, నీ బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన కూడా చెప్తాడు అనమాట. ఇది చెప్తా, అది రాసుకొచ్చాను. బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వడు, ప్రాణులకు బలం ఇవ్వడు, అట్టి విభుడు బలమ సురేంద్ర అని చెప్తాడు అనమాట. అలాంటి బలమైనటువంటి వాడు ఎవరతను? అతను సర్వాంతర్యమైనటువంటి శ్రీ మహావిష్ణువు, సర్వాంతర్యమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ శుద్ధ చైతన్య స్వరూప మూర్తి అన్నమాట. అతను ఎవరు? బలయుతులకు దుర్బలకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వడు, ప్రాణులకు బలమివ్వడు, అట్టి విభుడు బలం అసురేంద్ర అని చెప్తాడు అనమాట. అలాంటి బలం మనం తెచ్చుకోవాలన్నమాట. అలాంటి బలం తెచ్చుకుంటే మత్పరహ అంటాం దాన్ని. అంటే నిండుగా భక్తి ఉండాలి. నిండుగా భక్తి ఉన్నప్పుడు ఏమైపోతుంది? నిండుగా భక్తి ఉన్నప్పుడు ఏది చూసినప్పటికీ కూడాను భగవద్ జ్ఞానం ఉన్నటువంటిది మనకు కలుగుతూ ఉండాలన్నమాట. దానికోసమే మనకి ఎలా ఉంటుందంటే, మన సపోర్ట్ స్ట్రక్చర్ సనాతన ధర్మంలో ఎలా ఉంటుందంటే, మనం ఏ ప్రదేశానికి, ఏ క్షేత్రానికి వెళ్ళినప్పటికీ కూడాను అక్కడ ఒక భగవంతుడు, ఆ భగవంతుడు అక్కడ ఒక భగవంతుడి మూర్తి, అక్కడ ఒక స్వరూపము, అక్కడ ఏదో క్షేత్ర మహత్యము, ఆ క్షేత్రం యొక్క విలువ అక్కడ ఉంటుందన్నమాట. ఇంకెక్కడికైనా తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఆ తీర్థంలో స్నానం చేస్తే ఏదో మహత్యం ఉంటుంది అన్నటువంటి ఒక నమ్మకము, ఆలోచన ఉంటుంది అనమాట. అలాగే ప్రాతకాలంలోనే నిద్ర లేచేతోనే మనం ఏదో పూజ చేసుకోవాలి అనుకుంటాం అనమాట. అలాది అప్పుడు ఏమైపోతుంటే మళ్ళీ మధ్యాహ్న కాలంలో ఒక ఏదో చేసుకోవాలి, మనం పూజ ఏదో చేసుకోవాలి. లేకుంటే రాత్రికి ఒక సంధ్యావందన చేసుకునేసి మన మళ్ళీ భోజన కార్యక్రమాలు చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు ఎన్నో రోజులు మనకు పండుగలు, ఆచారాలు, వ్యవహారాలు. కార్తీక సోమవారం ఈ రోజు అంటాము, లేకుంటే శివరాత్రి అంటాము, లేకుంటే ఇంకేదో మహాలక్ష్మి పుట్టినరోజు అంటాము, లేకుంటే సరస్వతి వ్రతం అంటాము, లేకుంటే సత్యనారాయణ పూజ అంటాము. అంటే ఏమిటి ఇది? ఎందుకు ఇవన్నీ సిస్టమ్స్ వచ్చినాయంటే మత్పరహ అంటే మన మనసు ఎప్పుడు కూడా భగవంతుని వైపు లీనమై ఉండడానికి కోసం చెప్పేసేటువంటి ప్రక్రియ అన్నమాట. ఇంద్రియముల వైపు వెళ్ళిపోకుండా, మనస్సు వెళ్ళిపోకుండా అలా బంధించి నిరోధించడానికి ఏం చెప్తారంటే మనకు ఈ మత్పరహ అన్నటువంటిది సపోర్ట్ సిస్టమ్ అనమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే యుక్తుడై ఉండాలి. యుక్తుడు అంటే ఏమిటి? నిస్పృహ సర్వ కామేభ్య, ఏ కామనలు లేకోకుండా అన్నిటి మీద అంటే ఏమిటి మీద? పదార్థాల మీద కామన ఉండకూడదు, వస్తువుల మీద కామన ఉండకూడదు, మనుషులు మనం కావాల్సినటువంటి వ్యక్తులపైన కూడాను కామన ఉండకూడదు అనమాట. వ్యక్తులపైనటువంటి ఈ అటాచ్మెంట్, కామన అనేటువంటిది ఉండకూడదు అనమాట. వీడు నాకు చిక్కాలి, వీడి వల్ల నాకు సంతోషం కలుగుతుంది, లేకుంటే ఈ వ్యక్తి వల్ల నాకు సంతోషం కలుగుతుంది అనేటువంటి భావన వెళ్ళిపోవాలండి. యుక్త అసీత మత్పరహ అంటే ఇది అనమాట. ఇలా ఉండి అప్పుడు ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఇంద్రియాలను వశపరచుకోవడం కాస్త సులభము. ఆ ఇంద్రియాన్ని వశపరచుకునేది సులభం ఎప్పుడవుతుందంటే ఈ రెండు సపోర్ట్ సిస్టమ్స్ ను ఫాలో కావాలి. యుక్తహాను ఉండాలి, యుక్తుడై ఉండాలి. అంటే ఒకటి నిస్పృహ సర్వకామేభ్యాను ఉండాలి, యుక్తుడై కూడా ఉండాలి. యుక్తుడై ఉండాలంటే, యుక్తుడు అంటే నిండుగా ఉండాలి. నిండుగా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మనము హార్మోనీకి మెయింటైన్ చేయాలన్నమాట. హార్మోనీ ఏంటంటే ఎప్పుడు కూడా మన బుద్ధి చెప్పినట్టు మనసు వినాలి, మనసు చెప్పినట్టు ఇంద్రియాలు వినాలి, ఇంద్రియాలు చెప్పినట్టుగా దేహం ప్రవర్తించాలి. దీనికి భిన్నంగా ఎప్పుడు ప్రవర్తించకూడదు అనమాట. దానికోసం ఎప్పుడు కూడా ఎవరు అలర్ట్నెస్ లో ఉండాలి. ధారణ, ధ్యానము, సమాధి 3 ఉండాలి. అంటే ఎప్పుడు ఎవరు అలర్ట్నెస్ ఎప్పుడు వస్తుంది? ఎవరు అలర్ట్నెస్ అంటే ఏదైనా ఒక వస్తువు మన దగ్గరికి ఇచ్చేసి తినడానికి పెట్టినప్పుడు, అరే ఇది నేను తింటే దీని వల్ల నాకు ఈ బాధ కలుగుతుంది కదా అన్నటువంటి భావన వెంటనే రావాలి. వెంటనే నాకు అది వద్దు అని చెప్పాలన్నమాట.
అలా కాకుండా ఆరోగ్యం కావాలి 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 అని కోరుకుంటూ అనారోగ్యానికి మూలభూతమైనటువంటి వస్తువు దగ్గర తెచ్చిపెట్టినప్పుడు దాని మీద తృష్ణ ఉండకూడదు. అది యుక్తుడు ఉంటాం అనమాట. అలాగే ఈ ఇంట్లో సుఖము సంతోషం ఉండాలి. ఇంట్లో సుఖము సంతోషం ఉండాలంటే నీవు ఒక అటాచ్మెంట్ పెట్టుకునేసి ఇంకేదో చేసి లేదా నియంత్రించాలి వారిని, వాడు నా కంట్రోల్లో ఉండాలి, వీడు నా కంట్రోల్లో ఉండాలి, వీడు నా కొడుకు వీడు నా కంట్రోల్లో ఉండాలి, ఈమె నా భార్య నా కంట్రోల్లో ఉండాలి అనేటువంటి అవసరం లేదనమాట. అదంతాను ఆ ఇంద్రియములను నియంత్రించడం లేదు నీవు అన్నటువంటి భావన అనమాట. ఇంద్రియాలను నియంత్రించాలన్నమాట. కంట్రోల్ నియంత్రించి ఎవడు నాకు వశంలో ఉండేటువంటి అవసరం లేదు. ఎవడి మీద వశం లేదనమాట. దేని మీద మనకు కంట్రోల్ ఉండాలి? వశేహి యస్యేంద్రియాణి, ఇంద్రియముల మీద మాత్రమే నీకు వశం ఉంటే, అంటే ఇంద్రియముల మీద వశే అంటాడు అనమాట. వశే అంటే ఇంద్రియములను వశములో పెట్టుకోవాలంటే నీవు చెప్పినట్టు ఇంద్రియములు వింటున్నాయా, ఇంద్రియములు చెప్పినట్టు నీవు వింటున్నావా అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ చెప్తుండేది. వశేహి యస్యేంద్రియాణి, యస్య ఎవడైతే ఇంద్రియాణి ఇంద్రియములను వశములో ఉంచుకుంటాడో, ఇంద్రియములను వశములో పెట్టుకోవాలి అంతే. ఇంద్రియములు భోగాలు అనుభవించద్దు అని చెప్పడం లేదనమాట ఇక్కడ. ఎవడైతే వశములో పెట్టుకుంటాడో, అంటే వశములో పెట్టుకుంటా అంటే నీవు ఇంద్రియములు చెప్పినట్టు నువ్వు వినకూడదు. నీవు చెప్పినట్టు ఇంద్రియాలు వినేటువంటి రీతిలో నీవు ఎప్పుడు పెట్టుకుంటావో, అంతేగాని వ్యక్తుల మీద నీవు కంట్రోల్ పెట్టుకోవాలన్నటువంటి అవసరం లేదనమాట. వ్యక్తుల మీద ఇతని మీద నేను కంట్రోల్ పెట్టుకుంటాను, లేకుంటే ఇంటికి వచ్చేటువంటి ఈ పని మనిషి మీద నేను కంట్రోల్లో పెట్టుకుంటాను, నేను చెప్పినట్టు వినాలి, లేకుంటే ఈ డ్రైవర్ నేను చెప్పినట్టు వినాలి, ఆ కారు నిలపంగానే వచ్చి పక్క వాకిలు తీయాలి. అలాంటి కంట్రోల్ సిస్టమ్స్ అనమాట. అలాంటి కంట్రోల్ సిస్టమ్స్ ఇంటిలో ఉన్నటువంటి మా కోడలు నా మాట వినాలి, లేకుంటే మా అత్తగారు నా మాట వినాలి, లేకుంటే నా కొడుకు నాకంటే చిన్నవాడు నేను చెప్పినట్టు వాడు వినాలి, నా శిష్యుడు అలాగే వినాలి, ఇలాంటి భావన ఏమి ఉండకూడదు అనమాట. సో అలాంటి వాటి మీద కంట్రోల్ అవసరం లేదు. దేని మీద కంట్రోల్ ఉండాలి? ఇంద్రియముల పైన నీకు ఎప్పుడైతే వశం ఉంటుందో, వశేహి యస్యేంద్రియాణి, అప్పుడు ఏమైపోతుందంటే తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని యొక్క ప్రజ్ఞ వివేక జ్ఞానం అన్నటువంటిది స్థిరంగా ఉంటుంది. అంటే అతను స్థితప్రజ్ఞుడైపోతాడు. ఈ స్థితప్రజ్ఞుడు కావడానికి ఏమిటి ఇక్కడ దీంట్లో చెప్పినటువంటి లక్షణం ఏమిటంటే దృశ్య పదార్థమును నిరోధించాలి, దృక్స్వరూపాన్ని మనము అనుసరించాలి. దృశ్య పదార్థం అంటే మనకు కనిపించేటువంటి దృశ్య పదార్థం అంటానే ఇదంతాను మిథ్య. ఇలాంటి దాని మీద మనము అంటే మనం ఏమనుకుంటామంటే, మనం సాధారణంగా మన మనసు ఎలా పోతుంటుందంటే ఈ అలౌకికమైనటువంటి వాటి మీద కామాలు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే ధనము, ఇది నాకేదో పర్మనెంట్ గా ఉన్నటువంటి వస్తువు, లేకుంటే ఇంకొకటి నాకు పర్మనెంట్ గా ఉన్నటువంటి వస్తువు, దీనివల్ల నాకు సుఖం జరుగుతుంది అనేటువంటి భావన అన్నమాట. అది ఎప్పుడు జారిపోతుందో తెలియదు అనమాట. ఈ రోజు ఉన్నటువంటిది రేపు కాదు, ఈ రోజు నీవు ఉన్నటువంటి భూమి రేపు నీది కాదు, ఇంకొకటి ఏదో అయిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి దాని మీద మమకారం పెట్టుకునేసి ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తి, మమకారం పెట్టుకున్నటువంటి వ్యక్తి రేపు అతను చనిపోవచ్చు. అలాంటి మమకారాలు, అపేక్షలు, అపోహ అవన్నీ పెట్టుకోకుండా, ఎక్స్పెక్టేషన్స్ అలాంటివి పెట్టుకోకుండా యుక్తగా ఉండాలి, నిండుగా ఉండాలి, కోరిక అన్నటువంటిది లేకుండా ఉండాలి. తర్వాత అలా ఉండాలి అంటే అది కష్టం కాబట్టి మనం ఏం చేయాలి? ఒక సపోర్ట్ సిస్టమ్ ఏంటంటే మత్పరహ తీసుకోవాలి. మనము చేసేటువంటి ప్రతి పని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. చేసేటువంటి ప్రతి పని కూడా ఈశ్వరుడి కోసం చేస్తున్నాం అనుకోవాలి. అందువల్ల భాగవతంలో ఇంకో శ్లోకం చెప్తాడు అనమాట. ఆ శ్రీహరిని అర్చించు కరములు, అతన్ని కీర్తించు ఆ జిహ్వ అని ఏదో పద్యం ఉందన్నమాట. అంటే అతన్ని కీర్తించేటువంటి ఆ నాలుకే నిజమైన నాలుక, అతని చుట్టూ తిరిగే ప్రదర్శన చేసేటువంటి ఆ కాళ్ళు, అతన్ని చూసి వర్ణించేటువంటి ఆ నాలుకే నాలుక, అతన్ని చూసేటువంటి ఆ చూపులు అనేదో ఒక పద్యం ఉందన్నమాట. శ్రీనాథ్ వర్ణించు జిహ్వ అనేదో నాకు గుర్తు రావడం లేదనమాట. అది అలాగా ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మత్పరహ, అంటే మన బుద్ధి ఎప్పుడు ఉండాలి? అలా ఉండాలి అన్నమాట. అలా ఉండాలి. అందుకోసం ఏమి ఉండాలి? ఇవన్నీ కావాలంటే సంయమ్య అన్నటువంటిది కీవర్డ్ అనమాట. సంయమ్య అంటే ఆ త్రయమేతత్ర సంయమ, ఆ మూడు ధారణ, ధ్యానము, సమాధి మూడు కూడాను ఏకీకృతమైపోయి ఈ మత్పర బుద్ధి అన్నటువంటిది ఈశ్వర భావనతో ప్రయాణం చేయడానికి అది ఆ సంయమము ఉన్నటువంటిది కావాలి. యుక్త అంటే కామనల మీద కోరికపోకుండా ఉండేదానికి కూడా సంయమం ఉండాలన్నమాట. ఈ రెండు ఉన్నప్పుడు అట్లా ఉండి ఎవడైతే వశేహి యస్యేంద్రియాణి, ఎవడైతే ఆ ఇంద్రియములను నియంత్రించుకుంటాడో వాడి యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అలాగే నిలకడగా నిలిచిపోతుంది అని దీంట్లో చెప్తున్నారు అనమాట.
అందువల్ల ఇక్కడ అది తాని సర్వాణి సంయమ్య, శంకర భాష్యంలో తాని సర్వాణి సంయమనం వశీకరణం కృత్వ, అవన్నీ వశపరుచుకునేసి యుక్త అంటే సమాహిత అంటే ఎవరు అలర్ట్నెస్తో ఉండి, ఆసీత మత్పరహ, ఆసీత అంటే అలా ఉండాలి, స్థిరత్వంగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే మత్పరహ అంటే అహం వాసుదేవ పరహ పరహ యస్య సహ, అది అదంటే ఏమిటి, దానివల్ల సర్వ ప్రత్యేగాత్మ అనేటువంటి ఆత్మస్వరూపం మీద దృష్టి భరించి ఆ ప్రత్యేగాత్మ వైపు దృష్టిని సాగించాలి. మరి అలా దృష్టి సారించాలి. లేకుంటే వాసుదేవ చెప్పినటువంటి వాడు వాసుదేవుడు కాబట్టి వాసుదేవ, ఆ వాసుదేవ అంటే ఉత్పత్తి ఏమిటంటే వసు అంటే ఉండేటువంటి వాడు, వసము వాసము ఉంటాం కదా మనం సాధారణంగా తెలుగులో కూడా, వాసం ఉన్నాడు అంటే ఉండేటువంటి వాడు, ఎక్కడ అన్ని చోట్ల వాసం ఉన్నటువంటి ఆ వాసుదేవుని పైన అంటే ఆత్మ తత్వం మీద మనసును లగ్నం చేసి ఉన్నటువంటి వాడు, అలాంటి వాడు వశేహి యస్యేంద్రియాణి వర్తంతే అభ్యాస బలాత్. దీన్ని సులభంగా రాదు, అభ్యాసంతో చేయాలి. అభ్యాసంతో చేసి ప్రతి సమయంలోనూ ఆ సంయమ అంటే ఎవరు అలర్ట్నెస్తో ఎవడైతే ఉంటాడో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, వాడి యొక్క ప్రజ్ఞ సుప్రతిష్ఠితంగా ఉంటుంది అని చెప్పేదానికోసం ఇది ఈ శ్లోకం చెప్తారనమాట. చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఇది. ఇది ఇంట్లో రెండులో 61వ శ్లోకం. తర్వాత వచ్చే క్లాస్ 62వ శ్లోకం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.